ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఆర్డర్ చేయకపోతే మరి బిల్లు నీ పేరు మీద ఉందేంటమ్మా? నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. నా ఫోన్ పైన బెడ్రూమ్ లో ఉంది. ఆర్డర్ నీ ఫోన్ నుంచే వెళ్ళింది. మరి నువ్వు ఆర్డర్ చేయలేదంటావేంటి? ఏమిటమ్మా ఇది? మరి అంత పద్ధతి తెలియకపోతే ఎలా? దేవుడి విషయంలో ఎలా చేయడం అపచారం అవుతుందమ్మా. అపచారం చేస్తే తనదేం పోతుంది? ఆ ఫలితం అనుభవించాల్సింది మా వదిన వాళ్ళు కదా. దేవుడికి కోపం వస్తే మనుషులం మనమెంత? ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అంటారు. ఇలాంటి పనులు చేస్తే ఓడలు బండ్లు కాకుండా ఎలా ఉంటాయి? అలాంటి మాటలు చెప్పి భయపెట్టుకు భ్రమరా. ఎంత తెలియకపోయినా ఇలాంటి పనులు చేసి నా ఇంటిని ఏం చెయ్యాలనుకుంటున్నావు రోజా? వీళ్ళెంత తెలివిగా మా అక్క నిరికిస్తున్నారు. ఇక్కడ మా అక్కకి నేనున్నానన్న విషయం వీళ్ళకి తెలియదు కదా. ఇదేంటమ్మా, పూజ అవ్వగానే అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేయమని ఉదయం టమాటా పప్పని, పులిహారని, తాలింపు అన్నమని పెళ్లి విందుకు చేయించినట్టు శాకాహార వంటకాలు అన్నీ చేయించి మీరు ఇవన్నీ ఆర్డర్ పెట్టడం ఏంటి? అవును, నీతో అన్ని రకాల వెజ్ కర్రీస్ చేయమని చెప్పాను కదా. ఇవన్నీ నేనెందుకు ఆర్డర్ చేస్తాను? మరి ఈ ఆర్డర్ ఎవరు చేశారు? ఎవరిచ్చారో తెలియడం లేదు అత్తయ్య గారు. నేనైతే కాదు, ఎవరో కావాలని చేశారు. ఆర్డర్ వెళ్ళింది నీ నెంబర్ నుంచే కదా. నా ఫోన్ నుంచే వెళ్ళిందంటే నేనే చేశానని ముందు. అత్తయ్య గారు, మీరు కూడా ఇంటిని కొంచెం చూసుకుంటూ ఉండాలి. మీరు చేసే పనుల్లో మంచి చేసేవాళ్లే కాదు, చెడు చేసేవాళ్లు కూడా ఉంటారు. సరే సరేలే, నువ్వు పెట్టకపోతే ఆ ఫోనే పెట్టింది అనుకుందాం. కానీ ఇప్పుడు ఇల్లంతా అమంగళం అయిపోయింది కదా. పెద్దమ్మా, దీనికి పరిహారం ఏం చేయాలో మీరైనా చెప్పండి. ఈ పాపం పోవాలంటే ఎన్ని యాగాలు చేయాలో, ఎన్ని హోమాలు చేయాలో. అయ్యో, అరే, నేను తినలేదు ఇంకా. అదేంటి? ఏ దీన్ని ఏ అబ్బా, ఏ ఛీ 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 ఛీ. ఏయ్, అమంగళం జరిగిందంటున్నారు కాబట్టి పసుపు నీళ్లతో శుద్ధి చేశాను. అమంగళం ప్రతిహితమవుగాక. ఎవరు ఆర్డర్ ఇచ్చినా ఇంట్లో ఎవరు వాటిని తినలేదు కదా, కాబట్టి అమంగళం ఏం కాదు. పసుపు నీళ్లతో శుద్ధి కూడా చేశాను, సరిపోతుంది. అత్తయ్య గారు, చెప్పమ్మా. పండంటి బిడ్డ పుట్టాలని ఆశీర్వదించారు కదా. అరే, మా ఫస్ట్ నైట్ కి మీరే ఏర్పాట్లు చేయించాలి కదా.
నాకు అమ్మైనా అత్తయ్య అయినా మీరే కదా. చేయిస్తానమ్మా. మంచి ముహూర్తం పెట్టించి ఆ శోభనం ఏర్పాట్లు నేనే చేయిస్తాను. ఆ, ఆ, ఆ. మనుషులందర్నీ శుద్ధి చేసావు, మరి ఇంటిని కూడా శుద్ధి చెయ్యాలి కదా. ఇల్లు మొత్తం క్లీన్ చేయి. చామ్, ఆ, ఏంటి బాబు? నువ్వు ఏదో చేస్తున్నావు చామ్. నా దగ్గర ఏదో దాస్తున్నావు. నేనా? నేనేం చేస్తున్నాను? అక్కడ అంత గొడవ జరుగుతోంది, నాతో సహా. అక్కడున్న వాళ్ళందరూ ఏంట్రా ఇది, ఎలా చెయ్యాలి అని టెన్షన్ పడుతుంటే నువ్వు ముందే తెలిసినట్లు అప్పటికప్పుడు వెళ్ళి పసుపు నీళ్లు తీసుకొచ్చావు. ఆ ఐడియా నీకంత సడన్ గా ఎలా వచ్చింది? టకటక నీళ్లు చల్లావు, శుద్ధి చేశానన్నావు. కాసేపట్లో పూజ మొదలవుతుంది అనగా అప్పటికప్పుడు టెంకాయలు కావాలని నన్ను బయటికి తీసుకెళ్ళావు. ఎందుకంత అర్జెంటుగా అవి తీసుకొచ్చావు? ఇవన్నీ చూస్తుంటే నువ్వేదో చేస్తున్నావు అనిపిస్తోంది. పూజ చేయడానికి కొబ్బరికాయలు కావాలి కదా బాబు. పూజ దగ్గర కొబ్బరికాయ లేకపోతే కదా చామ్. ఉన్నాయి. ఉన్న కాయలను మార్చడం కూడా నేను చూశాను. ఇందులో దాపరికమే ఉంది బాబు. ఆ పొద్దున కొబ్బరికాయల్ని పళ్ళెంలో పెట్టేటప్పుడు చూశాను. కొద్దిగా నీరు పట్టి కుళ్ళిపోతున్నట్టు వాసన వచ్చింది. తీరా కొబ్బరికాయలు కొట్టే టైంకి అవి కుళ్ళిపోయినట్టు కనిపిస్తే వ్రతం అంతా వృధా అవుతుంది కదా. అందులోనూ రమాదేవి గారు చేసే పూజలో ఇలా జరిగింది అంటే నలుగురు ఏమనుకుంటారు? పైగా ఆ పంతులు గారు 4 ఇళ్లకు వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు. ఈ విషయం బయటకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? అందుకే కొబ్బరికాయలు మార్చానంతే. ఇంకా పసుపు నీళ్ళు అంటారా? మా ఊళ్ళో అయితే అంతే. ఏదైనా చిన్న అమంగళం జరిగిందంటే అన్ని చోట్ల పసుపు నీళ్లు చల్లుతారు. అమంగళం ప్రతిహతమవుగాక అని అంటారు. దాంతో అమంగళం కాస్త మంగళమైపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.